కీర్తనాకారుడు అంటాడు కదా, ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం అనేసి. 91 కీర్తన 4వ భాగం మనం చదువుకున్నట్లయితే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. మనకి ఆశ్రయం ఎక్కడంటే, గూడు లేని వారికి, ఎలాంటి ఆధారం లేని వారికి మన దేవుడే మనకు ఆధారం. నీవు ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆయన రెక్కలతో నిన్ను ఆదుకుంటాడు. ఆయన ప్రేమగల కౌగిటిలోనికి నిన్ను తీసుకుని నీలో ఉన్న ప్రతి విధమైన వేదనను, దుఃఖాన్ని తీసివేసి ఆయన నీకు ఆశ్రయం ఇచ్చే ఆశ్రయపురమైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. కీర్తనకారుడు ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంది. ఆయన బాహువుల కింద. కోడి తన పిల్లలను ఆ గ్రద్ద నుంచి, ఆకాశ పక్షి నుంచి ఎలా కాపాడుకుంటుందో, దేవుడు కూడా ఈ భూమిపైన సంచరిస్తున్న అపవాది నుంచి దేవుడు తన రెక్కలతో నిన్ను కాపాడుతున్నాడు. అందుకే అంటున్నాడు కదా 4వ భాగంలో 91వ కీర్తన, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కలతో కప్పే దేవుడు ఆయన. నీకు ఏ సమస్య లేకుండా, అపవాది ఆ ఉచ్చులోని పడిపోకుండా దేవుడే నీకు తోడుగా ఉన్నాడు ఈరోజు. మరి దేవునిని ఎంతమంది ఆశ్రయిస్తున్నారు ఈరోజు? మన ఆధారం మన దేవుడే, మన బంధువులు కాదు, మన స్నేహితులు కాదు. ఎవరంటే మన ఆధారం ఆయనే ఉన్నాడు. ఆయన ఇంకా మనం చదువుకున్నట్లయితే ఏమంటాడంటే, నీ కాలికి దెబ్బ తగలకుండా తన దేవదూతలు కూడా ఆజ్ఞాపిస్తాడంటే ఆయన. అంత గొప్ప ప్రేమని పైన ఉంది దేవునికి. ఇలాంటి ప్రేమను మరిచి మనం ఈరోజు ఏవేవో చేస్తున్నాం, దేవునికి దూరంగా జీవిస్తున్నాం, దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేస్తున్నాం, దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవిస్తున్నాం. దేవునికి ఇష్టమైన వారు ఈ లోకంలో ఉన్న వాటిని విసర్జిస్తారు, ఈ లోకంలో ఉన్న వాటిని అసహించుకుంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న పాపముతో కూడిన ప్రతిదానితో ఈరోజు మనం లింక్ పెట్టుకుంటున్నాం ఈరోజు. కానీ దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే ఆయన నీకు ఆశ్రయనిచ్చే ఆశ్రయపురమైన దేవుడు. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు. నీ పక్కని 10,000 మంది పడిపోయినా కానీ నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఈ అపాయం రాకుండా నిన్ను కాపాడే దేవుడైనా. ప్రతి విధమైన అపాయం నుంచి నిన్ను తప్పించే దేవుడు. ఆయన సమర్థుడు, ఆయనకి సమస్తము సాధ్యం. నమ్మినట్లయితే నీవు గొప్ప కార్యాలను చూడగలుగుతావు. ఈరోజు దేవుని కార్యాలను చూసిన వారే చాలామంది ఆ త్రోవ త్రప్పిపోయి ఈరోజు పాపానికి బానిసలైపోతున్నారు. రా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను క్షమించి మళ్ళీ ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం